హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం మ్యాజిక్ మసాలా పౌడర్ తయారు చేస్తున్నామండి. చాలా టేస్ట్ ఉంటుంది, ఎంత ఈజీ కూడా తయారు చేసుకోవడం. కొద్దిగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయంతే. వీటి ఏమేమి కావాలో అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తానండి. నేను వాడిన మసాలా పౌడర్స్ ఎక్కడ కొన్నానో వాటి లింక్ కూడా షేర్ చేస్తాను, చూడండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ మిరియాలు, 2 స్పూన్లు ధనియాలు, ఒక 3-4 క్లోవ్స్ అంటే మన లవంగాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 3-4 కర్దమాం అండి అంటే మన యాలకులు వేసి సన్న సెగ మీద వేయించాలండి. రోస్ట్, ఏ ఆయిల్ వద్దు, ఏం వేయాల్సిన పని లేదండి. డ్రై రోస్ట్ అనమాట. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని వీటిని 1 నిమిషం పాటు బాగా వేయించాలండి. మంచి స్మెల్ వస్తుందండి వేగుతుంటే. దీంట్లో లవంగాలు, యాలకులు అవి కూడా ఉన్నాయి కదా, చాలా మంచి సువాసన వస్తుంది. అది కొద్దిగా అలా వేగుతూ ఉండగానే 3-4 ఎండుమిరపకాయలు, నేను ఇక్కడ కొద్దిగా కారం కావాలి కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నానండి. మీరు 3-4 ఎండుమిరపకాయలు వేసుకోండి చాలు. ఎందుకంటే మనం లవంగాలు, యాలకులు కూడా వేస్తున్నాం. తర్వాత జింజర్ పౌడర్ అంటే మన అల్లం పౌడర్ వేసుకుంటాం అనమాట. ఎండిపోయిన అల్లం పౌడరు, దానివల్ల ఘాట్ అయిపోతుంది. అందుకని 3-4 వేసుకోండి. అంతేనండి. అన్నీ కొద్దిగా బాగా వేగిన తర్వాత చల్లారనిచ్చి మిక్సర్ జార్లోకి తీసేసుకొని దీంట్లో ఇప్పుడు ఒక 2 స్పూన్ల చక్కెర, కొద్దిగా మనం వేసుకున్న లవంగాలు వాటి ఘాటు తగ్గడానికి అన్నట్టుగా చక్కెర, టేస్ట్ బ్యాలెన్స్ కూడా వేస్తున్నామండి. 1 స్పూన్ పసుపు. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడే వేసేసుకుంటామండి, అందుకే దీన్ని మనం మ్యాజిక్ మసాలా పౌడర్ అన్నాం. 1 స్పూను బ్లాక్ సాల్ట్ లేదా నిమ్మ ఉప్పు అయినా పర్వాలేదండి, అది వేసుకొని 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి పెట్టుకొని, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అండి, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది, ఈజీ కూడా. 1 స్పూన్ ఉప్పు, మీకు ఉప్పు తర్వాత వేసుకోమంటే ఒకేసారి వేసేసుకోవచ్చండి, ఎలా అయినా మీ ఇష్టం. 1 స్పూను జింజర్ పౌడర్ వేసుకున్నాను. 2 స్పూన్ల గార్లిక్ పౌడర్ అండి. ఇవన్నీ రెడీమేడ్గా దొరుకుతాయి, లేదా ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, అది ఎలా చెప్తాను. 3 స్పూన్ల ఆనియన్ పౌడర్ అన్నీ వేసేసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకోవడమేనండి. చాలా బాగా వచ్చింది, చూసారా పొడి మెత్తగా చాలా బాగా వచ్చింది. ఆనియన్స్, గార్లిక్ గ్రేట్ చేసుకొని 2 రోజుల ముందు ఒక క్లాత్లో వేసి ఎండపెట్టేసుకుంటే బాగా డ్రైగా అయిపోతాయండి. వాటిని మిక్సీకి వేస్తే పొడి వస్తుంది, లేదంటే మన రెడీమేడ్గా కూడా దొరుకుతాయండి. అవి తీసుకొని మనం అన్నీ కలిపి పొడి కొట్టుకొని ఇలా చెక్క బాక్స్లో కానీ లేదంటే గాజు బాటిల్లో కానీ సేవ్ చేసుకోవాలండి, అప్పుడే ఫ్రెష్గా ఉంటాయి. నేను ఒక్కసారి ఎక్కువ చేసి పెట్టేసుకుంటాను, ఎందుకంటే నేను కొన్ని పదార్థాల్లో వాడతాను, వేటిలో వాడతాను, ఎలా వాడతాను ఇప్పుడు చూపిస్తాను. నూడిల్స్ అండి, హక్కా నూడిల్స్. నేను మల్టీగ్రెయిన్ హక్కా నూడిల్స్ తీసుకొని ఒక బాణలు పెట్టుకొని 1 గ్లాస్ వేడి నీళ్ళు పోసానండి. అవి కొద్దిగా బాగా మరుగుతుండగానే హక్కా నూడిల్స్ వేసేసాను, లేదా చల్లనీళ్ళు వేసుకొని బాయిల్ చేయనండి అంతే. దాంట్లో ఈ నూడిల్స్ వేసేసి 1 స్పూన్ నూనె వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగిచ్చేస్తే ఫాస్ట్గా ఉడికిపోతాయండి. కొద్దిగా మూత పక్కకు పెట్టి ఉడికించండి, చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఈ లోపల వేరే ప్యాన్ పెట్టుకొని గ్యాస్ వెలిగించి ప్యాన్ వేడెక్కాక ఒక 2 స్పూన్ల నూనె వేసి దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న అన్ని వెజిటబుల్స్ వేసుకుందామండి. ఒక పండు మిరపకాయ ఉంటే 1 వేసాను నేను, ఇది ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే కారం ఉందనుకున్న వాళ్ళు దాన్ని తీసేసుకోండి. సన్నగా చాప్ చేసిన క్యాబేజ్, సన్నగా తరిగిన క్యారెట్ అండ్ క్యాప్సికమ్ 3 వేసానండి. ఇంకా మీకు ఏమైనా వెజిటబుల్స్, స్వీట్ కార్న్ అలా కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా లైట్గా ఉప్పు చల్లి, ఎక్కువ వేయద్దండి, మనం మసాలా పౌడర్లో కూడా ఉప్పు వేసుకున్నాము, అందుకని లైట్గా అది ఉడకడానికి మాత్రమే జస్ట్ ఒక పించ్ సాల్ట్ చల్లేసి బాగా కలిపేసేసి మూత పెట్టేసేయండి. సిమ్లో పెట్టి మూత పెట్టండి, చాలా ఫాస్ట్గా ఉడికిపోయే వెజిటబుల్స్ కదా ఇవన్నీ. అందుకని కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. అవి ఉడికే లోపల మన వెజిటబుల్స్ ఉడికే లోపల నూడిల్స్ ఉడికిపోయినాయండి. ఇలా వచ్చి చూస్తే మెత్తగా అయిపోయినాయి. గ్యాస్ ఆఫ్ చేసేసి వాటిని మన కూరల్లోకి షిఫ్ట్ చేసుకోవడం అండి. కూర కూడా ఉడికిపోయింది, అంటే మన వెజిటబుల్స్ కూడా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు
మనం ఉడికించిన నూడిల్స్ని దీంట్లోకి వేసేసుకుందాం. ఇంతేనండి, ఎంత ఫాస్ట్గా ఈజీగా హక్కా నూడిల్స్ రెడీ అయిపోయినాయి చూసారా. నేను దీంట్లో ఏ సోయా సాస్ అవేమి వేయనండి, నాకు ఇలాగే ఇష్టం. ఇవి కూడా మల్టీగ్రెయిన్ నూడిల్స్ దొరుకుతాయండి, అవి ట్రై చేయొచ్చు. మార్కెట్లో అన్ని రకాల నూడిల్స్ దొరుకుతున్నాయండి ఇప్పుడు. ఇవైతే ఫాస్ట్గా ఉడికిపోతాయి, సపరేట్గా బాగా వస్తాయి. మన ఆయిల్ వేసినందువల్ల సపరేట్గా బాగా కుక్ అయినాయి అన్నమాట. అంతేనండి, వేసి కలిపేసేసుకొని ఒకసారి అలా బాగా వెజిటేబుల్స్ ఇవి కలిపేసేసుకొని పైన మనం తయారు చేసి పెట్టుకున్న మ్యాజిక్ మసాలా వేసేసుకుంటే యమ్మీ టేస్ట్ అండి, చాలా బాగుంది. మీరు అందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది కదండి. ఉప్పు వేసాము, తక్కువైంది, పసుపు వేయాలా, కారం వేయాలి, ఇవన్నీ ఏం లేవండి. ఒకే ఒక మసాలా చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఇది తయారు చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు వెరైటీగా కూడా ఉంటుంది. గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఇంతే, ఇలా మిక్స్ చేసేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి సర్వ్ చేసుకోవడమేనండి. మన ఈజీగా అయిపోయే మ్యాజిక్ మసాలా నూడిల్స్ రెడీ అయిపోయినాయి. బయట మార్కెట్లో దొరికేదానికి ఈక్వల్గా అదే టేస్ట్ ఉంటుందండి. ఇంకా దాంట్లో టేస్ట్ మేకర్స్లో ఏవో కెమికల్స్ కలుపుతారు. అలా కాకుండా మీరు ఇది ఇంట్లో తయారు చేయండి. నేను ఈ మ్యాజిక్ మసాలా పౌడర్ని వెజిటబుల్స్లో ఎలా ఉపయోగిస్తానో చూపిస్తానండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసి అది కాగిన తర్వాత సన్నగా తరిగిన క్యాబేజీ వేసేసేయాలండి. చాలా ఈజీగా హడావిడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు జర్నీలో ఉన్నప్పుడు ఇలాంటి వెజిటబుల్స్ వేసేసుకుంటామండి, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఈ కర్రీ రోటీలోకి, చపాతీలోకి చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా మీరు మ్యాజిక్ మసాలా పౌడర్ వేసి కూర చేస్తే క్యాబేజీ తినని పిల్లలు కూడా దీన్ని ఖచ్చితంగా తింటారండి, టేస్ట్ అంత బాగుంటుంది. చూసారా, ఊరికినే అలా నూనె వేసేసి క్యాబేజీ వేసేసి లైట్గా స్ప్రింకిల్ చేయాలండి. ఉప్పు ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే అదే ఇందాక చెప్పుకున్నాం కదా, పౌడర్లో ఉప్పు వేసుంటే వేయకూడదు. లైట్గా వేసి మూత పెట్టేస్తే 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. మళ్ళీ ఆ పొడి ఒక 2 స్పూన్లు, మీరు వాడుతున్న క్వాంటిటీని బట్టి 2 స్పూన్లు వేసుకొని కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని 1 నిమిషం పాటు మగ్గనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. క్యాబేజీ కూర 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి మీకు. ఎంతో ఈజీ కదా, ఇలా ట్రై చేసుకోవచ్చు. దీన్ని నేను ఉపయోగించి బెండకాయ చేసి పెడతాను. మా పిల్లలైతే ఉత్త కూరనే తింటారండి, దీన్ని చపాతీ వరకు అక్కర్లేదు. ఓన్లీ కర్రీ కూడా స్నాక్ లాగా తినేసేయచ్చు, అంత టేస్ట్ ఉంటుంది. బెండకాయలు కూడా సన్నగా తరిగి వేసేసి 1 స్పూన్ నూనె వేసుకొని కడాయిలో సన్నగా తరిగిన బెండకాయలు వేసేసి మగ్గిచ్చేసేసి పైన పొడి వేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలు, చెప్పాను కదా, పిల్లలు ఇష్టంగా తింటారు. మనకు కూడా, పెద్దవాళ్ళకు కూడా చాలా రుచికరంగా ఉంటుందండి. ఇలా 2-3 వెజిటబుల్ కర్రీస్లో దీన్ని ట్రై చేయొచ్చు. మీరు దేంట్లోనే ట్రై చేస్తుంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంతేనండి, బాగా ఉడికిపోయింది కదా. దీంట్లో పసుపు, ఉప్పు అన్నీ ఉన్నాయి కాబట్టి మన స్పెషల్గా అన్నీ ఉప్పు, కారం, పసుపు వేయాల్సిన పని లేదండి, అన్నీ కలిసే ఉన్నాయి కాబట్టి ఈ పొడి వేసేసి ఏం చేసి తినేసేయడమేనండి. ఇలా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.